చూపించక్క. ఎందుకలా వెనక్కి దాస్తున్నావు? చూపించు చూపించక్క, నిన్నే అడుగుతున్నాను. చూపించు చూపించవే. చూపించక్క, చూపించు. ఏది? వావ్, గోరింటాకు రంగుతో రింగ్ ని కవర్ చేసావా? నువ్వు సూపరే. నీ చెవులు పనిచేయకపోయినా నీ తెలివితేటలు చాలా బాగా పనిచేస్తున్నట్టున్నాయిగా. అంతమంది జనంలో ఎంత గొప్పగా ప్లాన్ ని వర్కౌట్ చేశావు. నా కాబోయే వాటితోనే నీ నిశ్చితార్థం చేసుకున్నావు కదే. ఇన్ని ముదురు తెలివితేటలతో శ్రీకాంత్ ఉంగరం తొడిగించుకున్నావు గాని మెడలో తాళి మాత్రం కట్టించుకోలేవు. గుర్తు పెట్టుకో. ఉల్ఫా వరుణ్ గాడే నీ బతుక్కి మొగుడిగా వస్తాడు. వాడి చేతుల్లోనే నీ జీవితం నలిగిపోతుంది. ఇదే ఇదే రేపు నీ జాతకంలో జరగబోయేది. రాసి పెట్టుకో. అయినా ఇంకా ఈ చేతికి నా శ్రీకాంత్ తొడిగిన రింగ్ దేనికే? తీసి చెయ్యి. శిఖరా వదిలే. శిఖరా శిఖరా వద్దు. శిఖరా ఇవ్వు. శిఖరా ఇవ్వవే. వదిలే. శిఖరా వదిలే. శిఖరా ప్లీజ్. శిఖరా వదిలే. శిఖరా శిఖరా వద్దు. శిఖరా వదిలే. శిఖరా 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 వదిలే. శిఖరా రావట్లేదేంటి? శిఖరా వదిలే. నీకు ఇలా కాదే. శిఖరా శిఖరా వదిలే. శిఖరా శిఖరా వదిలే. శిఖరా వదులు. కొరవే ఇంకా అరు. ఈ మంట కంటే పదింతల మంట నాలో నువ్వు రగిలించావు. ఒక్క మాట గుర్తు పెట్టుకో. శ్రీకాంత్ తాళి కట్టేది ఇంకోటి చూపించు. అక్క, ఇందులో నీకు ఏ చీర నచ్చిందో సెలెక్ట్ చేసుకో. అక్క, నువ్విలా ముభావంగా నీరసంగా ఉంటే ఎలా చెప్పు? పెళ్లి కూతురంటే ఎలా ఉండాలి? నలుగురు చూస్తే దిష్టి తగులుతుందేమో అన్నంత కళగా ఉండాలి. ఏమో కృష్ణ, ఆలోచించకుండా ఉందామన్నా నా వల్ల కావట్లేదు. ఏదో భయం నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తోంది. ఏ భయమూ లేదక్కా. నీతో నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. శ్రీకాంత్ నువ్వు ఒక్కటయ్యారంటే ఇంకా ఏ భయాలు సమస్యలు మీ దగ్గరికి చేరకుండా నేను చూస్తాను. సరేనా? సేటుగారు, ఇంకొద్ది రోజుల్లోనే మా విష్ణు పెళ్లి చేయబోతున్నాం. అన్ని అవసరాలు పోను బట్టలకి కాస్త డబ్బు అవసరం పడేలా అనిపిస్తోందండి. ఓ 50,000 అవసరమవుతాయి. కాబట్టి సేటు, పెళ్లికి కావలసిన బట్టలు తమరు అరువుగా ఇస్తే ఓ 1-2 నెలలు గడువులో తీర్చేస్తాను. అమ్మా రాణమ్మగారు, ముందు తీసుకున్న బట్టల తాలూకు డబ్బులే ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. అవే 10,000 వరకు ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ 50,000 బట్టలంటే కష్టమైపోతుంది.
అసలే సీజన్ కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. రొటేషన్కి ఇబ్బంది అవుతుంది రాణమ్మగారు. అయ్యో అలా అనకండి సేట్ గారు. మీకన్నా మాకు తెలిసిన వాళ్ళు వేరే ఎవ్వరూ లేరు. కాస్త మీరే పెద్ద మనసు చేసుకుని ఈ కార్యం ఏదో గట్టెక్కించండి సేట్ గారు. ముందు ఇవ్వాల్సిన 10,000 ఇవి కలిపి మొత్తంగా ఇచ్చేస్తాను. కాస్త చూడండి సేట్ గారు. రాణమ్మగారు, నేనేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. మీకు దండం పెడతాను సేట్ గారు. అమ్మాయి పెళ్లి కాదనకండి. వచ్చే నెల చీటీ డబ్బులు రాగానే మీ అప్పు పూర్తిగా చెల్లించేస్తాను. నా మాట నమ్మండి. కాస్త కరుణించండి సేట్ గారు, కరుణించండి. మా అమ్మ నా కోసం ఎంతో కష్టపడుతోంది, కానీ మా అమ్మని నేను మోసం చెయ్యాలా? నా బిడ్డ పెళ్లికి ఏ లోటు కలగనివ్వనని మాటిచ్చాను. నా మాట ఈ ప్రాణం వేరు కాదయ్యా. మాట తప్పితే నా ప్రాణం పోయినట్టే సేటు గారు. దయ చూపండి సేటు గారు. అమ్మో, మొదటికి ఎంతొచ్చిందా? ఇంకా చివరిదాకా ఎంతొస్తుందో ఏంటో. పసుపు దంచే కార్యక్రమం మొదలైందంటేనే మొదలు. తర్వాత పెళ్లి, అప్పగింతలు, రాకపోకల వరకు అడుగడుగునా ఖర్చే కదా రాణిమ్మా. అవునయ్యా, అసలు ఖర్చులేని కార్యక్రమం అంటూ ఉంటుందా? తప్పదయ్యా. ఏదోలాగా ఎంత కష్టపడైనా సరే నావని ఒడ్డుకి చేర్చాలి. తప్పదు. ఎలా రాణిమ్మా? మనకు ఆశలుంటే సరిపోతుందా? పెళ్ళంటే కాసులు కావాలి. అక్కడ అబ్బాయి వాళ్ళ పెళ్లి బట్టలకి బోలెడంత అయ్యేలా ఉంది. ఇంకా అమ్మాయి చీరలు, పెట్టిపోతలు, బట్టలు, అసలు ఇలా ఎంత ఖర్చు అవుతుందో నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు రాణమ్మా. బట్టల గురించి దిగులేమీ లేదులే అయ్యా. ఆ బట్టల షాపు రామ్లాల్ సేట్ దగ్గర నేనెప్పటినుంచో కొంత డబ్బుని అమ్మాయి కోసమే దాచుంచాను. ఆ డబ్బులు పెళ్లి బట్టలకి సరిపోతాయిలే. ఆ మిగతా ఖర్చుల గురించే ఆలోచించాలి. సేటు దగ్గర అరువు పెట్టిన సంగతి నాన్నకు తెలిస్తే బాధపడతారని అమ్మ ఇలా చెప్తున్నట్టుంది. మిగతా ఖర్చులంటే ఆ చీటీ డబ్బులేవో అడిగానన్నావు, ఆ విషయం ఏమైంది? పెళ్లి వరకు ఇస్తామని చెప్పారయ్యా. అయినా దాంతోపాటు ఇంకొంత డబ్బు ఎక్కడో చోట ఏర్పాటు చేసుకోవాలి. కష్టమైన ఏమైనా పర్వాలేదయ్యా. విష్ణు ఏ లోటు లేకుండా అత్తవారింట్లో అడుగుపెట్టాలి. ఈ విషయంలో నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మీరా షామియాన వాడికి ఫోన్ చేసి ఎంతవుతుందో కనుక్కోండి. అలాగే. అక్క, ఏంటిది? ఏం కనుక్కొనొచ్చారు? ఇటివ్వు చూస్తాను. ఏమిటే ఈ పట్టుచీరై బాసికాలు? అమ్మా అమ్మా అది రేపు అక్క ఫ్రెండ్ సౌమ్య ఉంది కదా, దాని పెళ్ళమ్మా. సౌమ్యానా? అది నీకు తెలియదులే అమ్మా, అక్కకి బాగా పరిచయంలే. అది సరే, అక్కనెప్పుడు రెడీ చేసినా పెళ్లికెళ్తున్నట్టు అందంగా రెడీ చేస్తావు, కాని ఇప్పుడు మాత్రమేంటి అచ్చం పెళ్లి కూతుర్లా రెడీ చేశావు? అంటే అమ్మా, నేర్చుకున్న బ్యూటిషియన్ వర్క్ ని ఎక్కడో చోట చూపించుకోవాలి కదా. ఇలా అవకాశం వచ్చింది, చూపించేశాను. అయినా అమ్మా, అక్క అత్తవారింటికి వెళ్ళిపోయాక ఇలా మళ్ళీ మళ్ళీ అక్కని రెడీ చేసే అవకాశం వస్తుందా? నువ్వే చెప్పు. సరేలేవే, రెడీ చేస్తే చేసావులే. కుందనపు బొమ్మలా ఉంది నా బంగారు తల్లి.
ఇలాగాని పెళ్లికి వెళ్తే అందరి కళ్ళు నా విష్ణు మీదే పడతాయి. దిష్టి తగులుతుంది. తొందరలోని ఈ చేత్తో నిన్ను పెళ్లి కూతుర్ని చెయ్యాలి. ఘనంగా నిన్ను అత్తవారింటికి పంపించాలి. నా ఆశను ఆ దేవుడు తప్పక తీరుస్తాడమ్మా. నాకు తెలిసే ఏ అడ్డంకులు ఉండవు. అక్క, అమ్మ ఆశీర్వాదం తీసుకో. ఇప్పుడెందుకమ్మా ఆశీర్వాదం? అక్కని దిష్టి నుంచి కాపాడడానికి దిష్టి చుక్క మాత్రమే సరిపోదమ్మా. నీ ఆశీర్వాదం కూడా ఉంటే ఎన్ని కళ్ళు పడ్డా ఏమీ కాదు. తీసుకో. అక్క, కళ్యాణ ప్రాప్తిరస్తు. పెళ్లి చేసి నీ చేత్తో ఎందరికో ఈ బాసికాన్ని దీవించిచ్చావు. నీ కూతురుకు కూడా నీ చేత్తో ఇవ్వమ్మా. అదేనమ్మా, అక్క ఫ్రెండు సౌమ్య ఉంది కదా, తన ఈ మాట నాతో చెప్పింది. మీ అమ్మకు నేను కూడా కూతురు లాంటి దాన్నే కదా, ఆవిడ చేతుల మీదుగా వీటిని ఆశీర్వదించి తీసుకురా అంది. అలాగా? శుభమస్తు, కళ్యాణమస్తు, సుఖ సౌభాగ్యాల ప్రాప్తిరస్తు. ఇదిగోనమ్మా, తీసుకోవచ్చు. నీ ఫ్రెండ్ సౌమ్యకివ్వు. మీ అమ్మ ఆశీస్సులు తనకెప్పుడు ఉంటాయని చెప్పు. అక్క, నీ ఫ్రెండ్ సౌమ్యకి అమ్మ ఆశీస్సులు దక్కినట్టే కదా. ఇక బయలుదేరదామా? వెళ్ళమ్మా. నాన్న, వెళ్ళొస్తాను. అమ్మా విష్ణు, ఏంటమ్మా ఇది? పెళ్లికే కదా, వెళ్ళిరా. మమ్మల్ని విడిచి అత్తారింటికి వెళ్ళిపోతున్నట్టు ఎందుకీ కన్నీళ్ళు? నాన్న, అక్క ఒక్కసారి ఎమోషన్ అయిందంటే ఆపడం చాలా కష్టం. మీరు వెళ్ళండి నాన్న. అక్క కన్నీళ్లు ఇప్పట్లో ఆగేలా లేవు. అలాగేనమ్మా. ఇదిగో ఆటో ఛార్జీకి డబ్బులు. ఎందుకు నాన్న? నా దగ్గర ఉన్నాయి. ఉండనివ్వమ్మా. పెళ్లి దగ్గర ఏదో ఖర్చుంటుంది కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. పదక్క. వేరే ఆటో ఎందుకు, ఈ ఆటోలోనే వెళ్ళండి. ఎక్కండి. నీకోసం ప్రాణం తీసుకోవడానికే సిద్ధపడిన అమ్మాయి ఈ మాత్రం ధైర్యం చేయకపోతే ఇంక ప్రేమించింది ఏం సాధించడానికి? విష్ణు వస్తుంది, నాకా నమ్మకం ఉంది. తను నిన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిందని నేను నమ్మాను కాబట్టే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఒక జీవితానికి నువ్వే అండగా ఉండాలి. విష్ణు వచ్చావా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రావేమోనని తెగ టెన్షన్ పడిపోయాను తెలుసా. మనసుకి ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది. సరే సరే కూర్చోనమ్మా. రాక్క. రేయ్ శ్రీకాంత్ కూర్చోరా. శ్రీమాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అంకుల్ గారు ఒక్క నిమిషం. శుభమస్తు, కళ్యాణమస్తు, సుఖ సౌభాగ్యాల ప్రాప్తిరస్తు. ఇదిగోనమ్మా, తీసుకోవచ్చు. ఈయనేంటో ఈయన కాన్సెప్ట్ ఏంటో అస్సలు అర్థమై చావదు. ప్రేమలో పెళ్ళిళ్ళంటేనే బండ బూతులు తిడతాడు. అలాంటిది ప్రేమ పెళ్లికి మనోడు పెద్ద ముత్తైదు రేంజ్లో వచ్చేశాడు. ఏంటో ఈ డబ్బున్నోళ్ళు ఒక్క మాట మీద ఉండరు. వెరీ బ్యాడ్ క్యారెక్టర్స్. ఏంటి మమ్మీ, నిశ్చితార్థంలో ఏం జరిగిందో ఆంటీకి చెప్పలేదా? ఇంటికొచ్చి మరీ కంగ్రాట్స్ చెప్తుంది. చెప్పని శిఖరా, కంగ్రాట్సే కదా. అయినా వేలికి ఉంగరం తొడక్కపోయినంత మాత్రాన శ్రీకాంత్తో నీ పెళ్లి నిశ్చయం కానట్టేమీ కాదు కదా. పెళ్లి ఫిక్స్ అని కూడా తారాగారితో మాట్లాడేసుకున్నాం కదా. అమాయకపు పక్షిలాగా మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకు మమ్మీ. ఇరిటేట్ ఏంటే? నోటితో అనేసుకున్నాము, కళ్ళతో సైగ చేసుకున్నాము అంటే కాదు ఈ పెళ్లి ఫిక్స్ అవ్వడం అంటే. గ్రాండ్ గా ఫంక్షన్ అంటూ అన్ని ఏర్పాట్లు చేసుకొని 2 సార్లు ఆగిపోయింది ఈ నిశ్చితార్థం. అలాంటిది ఊరికే అనేసుకున్నాము అంటే ఆ పెళ్లికి గ్యారంటీ ఏంటి? చూడు మమ్మీ, నా మెడలో తాళిపడి శ్రీకాంత్తో నా ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు కూడా నేను గ్యారంటీగా ఫీల్ అవ్వను. తారాగారు హోప్ ఇచ్చారని మనం ఆనందపడచ్చు, కానీ తగిలిన షాక్లో హోప్ని లూజ్ అయి హ్యాపీగా ఉండలేకపోతున్నాం. సో పట్టపగలు పిచ్చి కలలు కండం మానేసి కలల్ని సాకారం చేసుకునే పంచుడు. శిఖరా, షాక్ నీకేనా? నాకు కూడా తగిలినట్టే కదే. నీకెంత పట్టుదలుందో. తల్లిగా నేనంతకు మించి పట్టుదలతో ఉన్నానే పిచ్చిదానా. ముహూర్తాల గురించి పంతులు గారితో మాట్లాడాలని ఆయన కాల్ చేసే టైంలోని ఆ ప్రసూన ఇంటికొచ్చింది. అది వెళ్ళిపోయాక మాట్లాడదామనే వెయిట్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే పంతులు గారికి కాల్ చేసి మాట్లాడతాను. ఉండు. చెప్పండమ్మా. పంతులు గారు నమస్కారం అండి. నేను సువర్ణను మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. అమ్మాయి పెళ్లి ముహూర్తం గురించి మీతో మాట్లాడాలండి. ఒకసారి అమ్మాయి అబ్బాయి జాతకాలు చూసి చెప్తారని ఫోన్ చేశాను. తప్పకుండానమ్మా, జాతకాలు తీసుకొస్తే చూసి చెప్తాను. అలాగే పంతులు గారు, గుళ్ళోనే ఉన్నారు కదా? అవునమ్మా, పెళ్లి జరిపిస్తున్నాను. రండి, ఇక్కడే ఉన్నాను. సరే. శిఖరా, నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వేం కంగారు పడకు. అంత సులువుగా వదిలితే అది సువర్ణెలా అవుతుంది? నేను మీ అమ్మను. నా పోలికలే నీకొచ్చాయని మర్చిపోకు, సరేనా? ఎవరింట్లో నిప్పులు పోసినా నీకు తగిలే మంటంటూ ఏమీ లేదు. అలా సాగుతోంది నీకు. సువర్ణ, నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ రోజు సాగర్ పెళ్లి చేసిన పరిస్థితులు వేరు, ఇక్కడ వీళ్ల పరిస్థితి వేరు. ఏంటో ఆ వేరు? అమ్మా బాబులు చచ్చారనుకొని వచ్చి ఇలా పెళ్లి చేసుకోవటమే కదా ఈ జంట చేసింది.
పెద్ద అది వేరు ఇది వేరు అంటూ చెప్పొచ్చింది. సువర్ణ, అసలు వాస్తవాన్ని తప్పుగా చూస్తున్నావు. జరిగిన విషయాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నావు. అయినా వీళ్లలాగా సాగర్ హిమలు పెద్దవాళ్లకి ప్రేమ విషయం చెప్పకుండా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకోలేదు. ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికి ఆ తార బలవంతంగా హిమకి వేరేవాడితో పెళ్లి చేయబోతుంటే ఆ చివరి క్షణంలో ఏం చెయ్యాలో పాలుపోక పిల్లలు గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఒక్క మాట చెప్పు సువర్ణ, ఆ టైంలో నీ కొడుకు సాగర్ వచ్చి హిమ పరిస్థితితో పాటు జరిగిన విషయం మొత్తం చెప్పి పెళ్లి చేయమని అడిగితే తల్లిగా నువ్వు వాళ్ళ పెళ్లి చేసేదానివా? వాడి చెంప పగలగొట్టి గదిలో పెట్టి తాళం వేసేదాన్ని. అందుకే సువర్ణ, ప్రేమను అర్థం చేసుకోలేని నీతో పెళ్లి గురించి చెప్పకుండా మనసు విలువ తెలిసిన కన్న తండ్రితో నిజం చెప్పాడు. మీ ఆయన ఆశీర్వాదంతోనే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అనాథల్లా కాదు. సువర్ణ, పెళ్లి పెద్దగా సొంత పెద్దమ్మని నన్ను ఆశీర్వదించమని పిలిచాడు. కనకపోయినా వాడు నా కొడుకనే వచ్చి బిడ్డ మీద అక్షింతలు చల్లాను. అంతేకాని చాటుగా పారిపోయి వచ్చి వాళ్ళకి వాళ్లుగాని పెళ్లి చేసుకోలేదు. అర్థమవుతోందా? చూడండి బాబు, మీరైనా సరే ముందు కన్నవాళ్లను ఒప్పించే ప్రయత్నం చేయండి. బిడ్డల కన్నా వాళ్ళకెక్కువ ఏదీ కాదు. కాని మీరు మీ ప్రేమను వ్యక్తపరిచే పద్ధతే ముఖ్యం. వాళ్లతో అలా ఒప్పించండి. అంతేకాని ఇలా పారిపోయి వచ్చి మీకు నెత్తురు పంచిన వాళ్ళని పరాయివాళ్లుగా మార్చి సంతోషంగా జీవితం సాగిద్దాం అనుకోవటం మంచిది కాదు. వాళ్ళని శాశ్వతంగా దూరం చేసుకుని తర్వాత మీరు మీ తప్పు తెలుసుకున్నా అప్పటికే తెంచుకున్న బంధం పగిలిన అద్దంలా మారిపోతుంది. మన రూపం మనకే వికృతంగా కనబడుతుంది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. అందుకే చెప్తున్నాను బాబు. అంతే బాబు. మీరు నా మాటల్లో మంచినే స్వీకరిస్తారో మిమ్మల్ని బాధ పెడుతున్నానని తప్పుగా భావిస్తారు. నువ్వేం కంగారు పడకమ్మా, నీ పెళ్లిని ఘనంగా జరిపిస్తాను. ఈ పెళ్లికి ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీకేంటే ఎన్నైనా అంటావు. ఒక్కసారిగా ఇలా విష్ణుని చూడగానే నా గుండె ఆగినంత పనైంది. తల్లిని కదే తట్టుకోలేక. నా బంగారు తల్లిని కూడా నేను ఎప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తానా అని మనసు ఎంత ఆత్రంగా ఉందో. అమ్మా, పూలు అక్షంతలు వేయండి. పుష్పాంగయామి అక్షతాన్ని సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఓం దేవుడా, నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలియదు కానీ దీనివల్ల అక్క జీవితంలో ఎటువంటి సుడిగుండాలు రాకుండా చూడు తండ్రి. పంతులు గారు, త్వరగా కానివ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముహూర్తం కన్నా మెడలో పడే 3 ముళ్ళే ఎన్నో చిక్కుముళ్ళకి సమాధానం. తొందర పెడుతున్నాను అనుకోకండి, అర్థం చేసుకోండి. అలాగే బాబు, ప్రేమ వివాహం కదా, చేసుకున్న వాళ్ళకే కాదు, చేసే మాకు పరీక్ష లాంటిదే. బాబు, మీ తల్లిదండ్రులు కాదనుకున్నా సింపుల్గా మేము శాస్త్రాల్ని మంత్రాల్ని కాదనుకుని ఈ తంతుని పూర్తి చెయ్యలేం. తప్పదు పంతులు గారు, త్వరగా కానివ్వండి.
అలాగే నాయనా, చేస్తా. నమస్కారం చేసుకోండి నాయనా. ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. నన్ను క్షమించు. మా కోసం మీరు పడ్డ శ్రమని, తాపత్రయానికి విలువ లేకుండా చేశాను. శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. అనాథలాగా పెళ్లి చేసుకోవడం వాళ్లతో బంధాన్ని తెంచేసుకోవడం లాగే అనిపిస్తోంది. ఒక ప్రేమని గెలిపించుకోవడం కోసం మరో ప్రేమని బలి చేసుకోవడం న్యాయం ఎలా అవుతుంది? మన ప్రేమ ఈ క్షణంతో ముగిసిపోయేది కాదని నాకు తెలుసు. ఊపిరి ఉన్నంత వరకు అది ప్రేమతోనే అలాగే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే ఆనందం, అమ్మా నాన్నకి నేను మోసం చేస్తున్నాననే బాధని గెలవలేకపోయింది. అక్క అక్క అక్క, రేపు మా స్కూల్లో డాన్స్ జరుగుతుంది. నా పేరు కూడా ఇచ్చానక్క. ఇస్తే వెళ్ళి ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తున్నావు? ప్రాక్టీస్ చేయాలంటే ఎవరొకరు నేర్పించాలి కదా. నీకు డాన్స్ బాగా వచ్చు కదక్క, నేర్పించక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ నేర్పించక్క. ప్లీజ్ అక్క. నా మనసేం బాలేదు, వెళ్ళిక్కడి నుంచి. ప్లీజ్ అక్క, నేర్పించక్క. హరి, చెప్తే అర్థం కావట్లేదా నీకు? మనసు బాలేదని చెప్తున్నాను కదా, వెళ్ళిక్కడి నుంచి. పో అక్క, ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తున్నావు. ఏమ్మా, పెళ్లికెళ్లారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? ఎండలు మండిపోతున్నాయి కదమ్మా, అక్కడ పెళ్ళైపోగానే వెంటనే బయలుదేరిపోయాం. ఇంతకీ మీరెక్కడికెళ్లారు? ఆ ఓయూ కాలనీలో అమ్మవారి గుడికెళ్ళొస్తున్నావమ్మా. అయ్యో, అలాంటిదేం లేదంటీ. మాది లవ్ మ్యారేజ్. 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. నువ్వు చెప్పమ్మా. అమ్మా నాన్న లేకుండా ఇలా పెళ్లి చేసుకోవడం బాధగా ఉందండి. మరి అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోవచ్చు కదమ్మా. మీ ప్రేమను మీ వాళ్లతో చెప్పకుండా మీకు మీరే ఏదో ఊహించేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. మీరీ పని చేసినందుకు రేపు మీ తల్లిదండ్రులు తట్టుకోగలరా చెప్పండి? వద్దు బాబు, దయచేసి మీరు పెళ్లి చేసుకుని పెద్దవాళ్ళని బాధ పెట్టకండి. అమ్మయ్యా, అంటే అదే గుడిలో ఏర్పాటు చేసిన మరో పెళ్లికి అమ్మా నాన్న వెళ్లారా? ప్రమాదం కొంచెంలో తప్పిందన్నమాట. అమ్మా, వాళ్ళ పెళ్లి ఆగిపోయిందా? అవునమ్మా. అయినా అటువంటి పెళ్లి జరిగితే మాత్రం అది పెళ్లెలా అవుతుంది? ఆ తల్లిదండ్రుల గుండెల్లో చిచ్చు రగిల్చి ఆ అగ్ని చుట్టూ వేసే ఆ 7 అడుగులు, అవి వాళ్ళని కన్నవాళ్ల కాష్టం చుట్టూ వేసే చిట్ట చివరి అడుగులవుతుందమ్మా.
ఏంటమ్మా ఆ మాటలు? అవునే, ఒకవేళ అదే స్థానంలో నా బిడ్డలెవరైనా ఉండుంటే అప్పుడీ తల్లి పరిస్థితి ఏమై ఉండేదా అని ఆ క్షణం నేను ఆలోచించాను. అందుకే ఆ పెళ్లిని నేను వ్యతిరేకించాను. అయినా అసలు ఎలాగమ్మా తల్లిదండ్రుల్ని మోసం చేయాలనుకుంటారు? గుండెల మీద పెట్టి పెంచినందుక ఈ గుండె కోతను మిగిల్చి వెళ్లేది? కనీసం గడప దాటే ముందైనా ఒక్కసారి వెనక్కి తిరిగి, అయ్యో నేను వీళ్ళని మోసం చేసి వెళ్తున్నానే, నా మూలాన ఈ గడప పరువు బజార్న పడిపోతే వీళ్లు ఎలా బ్రతకగలరు అని ఆ క్షణం ఎందుకు ఆలోచించరమ్మా వీళ్ళు? అమ్మా విష్ణు, నువ్వే చెప్పు, ఇలాంటి తప్పు నువ్వు చేయగలవా? శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. ఇలా అమ్మ నాన్న లేకుండా అనాథలాగా పెళ్లి చేసుకోవడం వాళ్లతో బంధాన్ని తెంచేసుకోవడంలాగే అనిపిస్తోంది. నన్ను క్షమించండి. తెర వెనుక చాలా కథని నడిపించినట్టున్నారే. ఏకంగా పెళ్లే చేద్దాం అనుకున్నారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. వాళ్ళ టార్గెట్ గురి తప్పింది. సో ఇప్పుడు నా టార్గెట్ ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే గురి తప్పకుండా ఆ విష్ణు బతుకులో దిగిపోతుంది.